Morning. Good morning, sir. Morning. Late. Good morning, sir. Good morning. Good morning. We start the class now. అందరూ mute చేసుకోండి, disturbance వస్తుంది. కొద్దిగా అందరూ మ్యూట్ చేసుకోండి అమ్మా. యా దట్స్ బెటర్ నౌ. ఎన్నే 6 months జనవరి నుంచి సార్ అవసరమా? ఓకే రైట్. ఈ ఆక్సిలరీ వర్బ్స్ నిన్న చెప్పుకుంటుంటాం కదా మనం. ఐ థింక్ ఇవి చెప్పుకునేటప్పుడే మనం కట్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. సో వేర్ వర్ వి, ఎక్కడున్నాం మనం? ఎక్కడైనా ఉండేది మొత్తం అయిపోయింది. రిషద్ లేట్ యాజ్ ఇది అయిపోయింది కదా ఈ చాప్టర్. హలో ఉన్నారా? మీరు ఇట్లా సైలెంట్గా ఉంటే నాకు డౌట్ వస్తుంది మళ్ళీ. ఎంతమంది ఉన్నారు? యా 17 మెంబర్స్ ఉన్నారు. వేర్ హ్యావ్ యూ సీన్ మై ఫోన్? ఇది ఈ చాప్టర్ అయిపోయింది కదమ్మా. హలో Yes, sir. ఇది అయిపోయింది కదా ఇది మొత్తం? అయిపోయిందా కాలేదా? మీరు సైలెంట్గా ఉండే ఇట్లా. సరే ఇప్పుడు మెయిన్ వర్క్. Yes, sir. ఓకే మెయిన్ వర్క్ చూద్దాం. ఓకే రైట్. వీటిలో ఏమేమి ఉన్నాయి ఇది కూడా స్టార్ట్ చేసాము మనం. ఐడెంటిఫై ద ప్రొనౌన్స్, ఇది సారీ ఐడెంటిఫై ఇది ప్రెజెంట్. ఓకే యా ఇవి పెద్దగా రావులేండి ఇట్లా ఎగ్జామ్లో. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, సింపుల్ పాస్ట్ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఇది ఇక్కడ నుంచి చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ ఇన్ బ్రాకెట్స్. ఓకే చూడండి ఏముందో. హౌ హ్యావ్ యూ బీన్ డాష్. హౌ హ్యావ్ యూ బీన్ డాష్ ఏమొస్తుంది ఇంట్లో? హౌ హ్యావ్ యూ బీన్ డాష్. చూడండి ఇక్కడ హ్యావ్ ఉంది, బీన్ ఉంది, అంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? డూయింగ్. హౌ హ్యావ్ యూ బీన్ డూయింగ్, హ్యావ్ బీన్ డూయింగ్. మనం ఇది ఆల్రెడీ హెల్పింగ్ వర్డ్స్ సహాయంతో ఏ టెన్స్లో ఉందో మనం చెప్పగలుగుతున్నాం. రాసుకోండి అందరూ కూడా ఆన్సర్స్ రాసుకోండి. హౌ హ్యావ్ యూ బీన్ డూయింగ్. నెక్స్ట్, ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ డాష్ ద వన్స్ డాష్ స్పెండ్ అట్ కాలేజ్. ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ వర్. ఇక్కడ బీ ఫామ్ ఉంది. ఓకే కాకపోతే బీ ఫామ్లో ప్రెసెంట్ వస్తుందా పాస్ట్ వస్తుందా అనుకుంటే ఇది బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అంటే పాతవే అన్నట్టు. నా మొత్తం జీవితంలో మంచి రోజులు ఎక్కడ అంటే అప్పుడు పాస్ట్ టెన్స్ కాబట్టి వర్ వస్తుంది. ఇంకోటి వర్ ఎందుకు వస్తుంది, వాజ్ ఎందుకు రాదంటే ఇక్కడ బెస్ట్ డేస్, డేస్ అనేది ప్లూరల్లో ఉంది. ఓకే కాబట్టి వర్ ద వన్స్. ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది, స్పెంట్ అట్ కాలేజ్.
once spent at college. Were spent. Next one. Keep dash the answers till you get them right. Keep guessing. Keep guessing. Jaran anantidi. Keep guessing. రాసుకుంటున్నారా? హలో, ఆర్ యు రైటింగ్? Yes, sir. రాసుకోండి. ఓకే, కీప్ గెస్సింగ్ ద ఆన్సర్స్ టిల్ యూ గెట్ దెమ్ రైట్. వర్ యూ డాష్ అటెన్షన్ టు వాట్ వాస్ బీయింగ్ సెడ్? వర్ యూ పేయింగ్? వర్ యూ పేయింగ్ అటెన్షన్ టు వాట్ వాస్ బీయింగ్ సెడ్? ఇప్పుడు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చేశాను మీకు. ఓకే, ఇప్పుడు జస్ట్ రివిజన్ కాబట్టి మీకు ఆన్సర్స్ మాత్రం చెప్తున్నాను. అండ్ వీ డోంట్ హ్యావ్ టైమ్ యాజ్ వెల్. సో ఆన్సర్స్ మాత్రం చెప్పుకుంటూ పోతాను. వర్ యూ పేయింగ్ అటెన్షన్ టు వాట్ వాస్ బీయింగ్ సెడ్? సూరజ్ డాష్ గోయింగ్ టు పార్టీస్ విత్ హిస్ ఫ్రెండ్స్. సూరజ్ లవ్స్ గోయింగ్. సూరజ్ లవ్స్, LOVES, loves going to parties with his friends. I have dashed many books in the last 1 year. I have read, READ. స్పెల్లింగ్ చూడండి, రెడ్ READ. రీడ్ కూడా READనే, రెడ్ కూడా READనే. ప్రొనౌన్సియేషన్ మాత్రం రెడ్ అవుతుంది, ఎందుకంటే పాస్ట్ పార్టిసిపల్ అవుతుంది. I have read many books in the last 1 year. Next, Sheila dash and dash work very hard these days. Sheila ఏమొస్తుంది చూడండి, Sheila Has been. working. Very good. Sheila has been working very hard these days. రాసుకుంటున్నారా? Yes, sir. Okay, very good. Next one. She has been dashed this expensive watch for quite some time now. She has been wearing. She has been wearing. ఈవెన్ ఇక్కడ షీలా ఈజ్ వర్కింగ్ అని కూడా చెప్పొచ్చు, నథింగ్ రాంగ్. ఎందుకంటే హ్యాస్ బీన్ వర్కింగ్ అంటే దీస్ డేస్ అని కదా, ఈ మధ్య కాలంలో అని. ఓకే, షీ ఈజ్ వర్కింగ్ అన్న కూడా కరెక్ట్ అవుతుంది, షీ హాస్ బీన్ వర్కింగ్ అన్న కూడా కరెక్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. షీ హాస్ బీన్ వేరింగ్ దిస్ ఎక్స్పెన్సివ్ వాచ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ నౌ. నెక్స్ట్ వన్. ద చిల్డ్రన్ డాష్ బిగిన్ టు ఎంజాయ్ దేర్ ప్రాజెక్ట్స్. The children are beginning. The children are beginning to enjoy their projects. Beginning, don't spelling BEGINNING. 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 Then the last candidate interviewed dash much better than the rest. Scored. The last candidate interviewed scored much better than the rest. Next one. Write the tense of the words phrases indicated in the bold. I have had this dress for quite some time now. ఇది ఏ టెన్స్ లో ఉంది అని రాయాలి, ఏ టెన్స్ లో ఉందని రాయాలని. రైట్ ద టెన్సెస్ ఆఫ్ ద వర్డ్స్ ఫ్రేజ్ ఇండికేటెడ్ ఇన్ బోల్డ్. బోల్డ్ లో ఉండేది. ఐ హ్యావ్ హ్యాడ్, ఇది ఏ టెన్స్ లో ఉంది? హ్యావ్ ఉంది కాబట్టి కంపల్సరీగా ప్రెజెంట్ టెన్స్. అయితే పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ కానీ ఐఎన్జి ఉంటే కనుక పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపల్ ఉంటే పర్ఫెక్ట్ ఓన్లీ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ వన్. Do you know the person who lives in this house? Do you know? Simple present tense. Simple present tense. Only no మాత్రమే ఉంది. Okay, simple present tense. Then they have been traveling. చూడండి, ఇదేమో present perfect tense, ఇదేమో present perfect continuous tense. ING form ఉంది. Present perfect continuous tense. Next one, fourth one. He has been having this problem with the computer since yesterday. నాలుగోది ఏమొస్తుంది? ఇది has been having. Same present perfect continuous tense. Present perfect continuous tense.
I will follow up with the client on some submitted proposal. Will follow. Simple future. Simple future. Simple future. Now fill in the following blanks with the correct forms of the words given in brackets. Jyoti dash never tell lies for she really dash hate them. So ఏమొస్తుంది ఇక్కడ? జ్యోతి నెవర్ టెల్స్, ఎప్పుడు కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే వస్తుంది. జ్యోతి నెవర్ టెల్స్ లైస్ ఫర్ షీ రియలీ హేట్స్ దెమ్. హేట్స్, షీ సింగులర్ ఉంది కాబట్టి హేట్స్, ఇది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్. మామూలుగా హేట్ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెసెంట్, హేట్ లవ్ ఇవన్నీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే వస్తాయి. జ్యోతి నెవర్ టెల్స్ లైస్ బట్ షీ రియల్లీ hates, H-A-T-S, hates them. When I dash hear his version of the story, I dash be extremely shocked. ఏమొస్తుంది చూడండి? when I heard, simple past tense. When I heard, H-E-A-R-D, when I heard his version of the story, I dash extremely shocked. I was extremely shocked. I was extremely shocked. ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, మొత్తం అన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చినాయి. When I heard his version of the story, I was extremely shocked. The next one. He dash graduate from law school after having dash 8 semesters. He graduated from law school after having completed 8 semesters. He graduated from law school after having completed 8 semesters. Next one. Students who dash down notes end up dash well in the exam. Student who take down notes, take. It takes and రాదు, ఎందుకంటే స్టూడెంట్స్ ప్లూరల్ ఉంది కాబట్టి ఓన్లీ టేక్ వస్తుంది. స్టూడెంట్స్ హూ టేక్ డౌన్ నోట్స్ ఎండ్ అప్ స్కోరింగ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్స్. స్కోరింగ్ వెల్ ఇన్ ఎగ్జామ్స్. డాష్ టీచ్ moral values at the right age, dash be very important. Okay, teaching moral values at the right age is very important. Teaching moral values at the right age is very important. Okay, so దీంతో మనం గ్రామర్ మొత్తం అయిపోయేసాము, 4 చాప్టర్లు అయిపోయేసాము. నౌ విల్ గో టు వొకాబులరీలో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, స్పెల్లింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ పెట్టాను, ఒకసారి చూడండి. మోడల్ పేపర్ మొత్తం చాలా పెట్టాను. మోడల్ పేపర్ మొత్తం అన్ని వెతికి చాలా కష్టపడి పెట్టాను. ఓకే, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ లేకపోతే మీకు చూడండి మొత్తం 1 2 3 4 5 క్వశ్చన్ పేపర్స్ పెట్టాను. ఓకే, 5 కాదు 6, ఇది సపరేట్. ఇది యా 1 2 3 4 5 6 క్వశ్చన్ పేపర్స్ పెట్టాను మొత్తం. ఇంకా ఇవన్నీ చూడండి పాత క్వశ్చన్ పేపర్లో. ఒకసారి ముఖ్యంగా గ్రామర్ చూడండి. క్వశ్చన్స్ గురించి పట్టించుకోకండి, క్వశ్చన్స్ ఏ వచ్చినా మనం రాయండి, ఏం కాదు. ఓకే, ఈ గ్రామర్ పైన మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. వొకాబులరీలో ఫస్ట్ వర్డ్ రూట్స్, ప్రిఫిక్సెస్, దీంట్లో ఎక్కువ మనకు క్వశ్చన్స్ రావు కాబట్టి దీంట్లో ఎక్సర్సైజ్ కూడా లేవు కాబట్టి దీంట్లో ఏం ఇవన్నీ ఒకసారి చదువుకొని వెళ్ళండి అంతే. ఓకే, దాని మీనింగ్స్ మాత్రం చదువుకొని వెళ్ళండి. ఏదైనా క్వశ్చన్స్ వస్తే రావచ్చు. ఓకే, ఇంగ్లీష్ మేడ్ ఈజీ. ఓకే, ప్రివ్యూ ఇది ఒక్కటి చూసుకుందాం. రూట్ వర్డ్ ఏది, ప్రిఫిక్స్ ఏది? సల్మాన్ వాచ్డ్ ఏ ప్రివ్యూ ఆఫ్ ద మూవీ. రూట్ వర్డ్ ఏది? వ్యూ. ప్రిఫిక్స్ వచ్చి ప్రీ. వ్యూ తర్వాత ప్రిఫిక్స్ వచ్చి ప్రీ ఉందనండి. ద మెజిషియన్ మేడ్ ద పిజన్ డిసపియర్. సో రూట్ వర్డ్ ఏది? అపియర్. ప్రిఫిక్స్ వచ్చి డిస్. ప్రిఫిక్స్ అంటే ముందు కలపబడింది, సఫిక్స్ అంటే చివర కలపబడింది అని అర్థం. రాధిక ఆస్క్డ్ ద యాక్ట్రెస్ ఫర్ హర్ ఆటోగ్రాఫ్. సో రూట్ వచ్చి గ్రాఫ్, ప్రిఫిక్స్ వచ్చి ఆటో. చందన్ రిమూవ్ ద ఐటమ్ ఫ్రమ్ ద బాక్స్. ఓకే, చూడండి
మూవ్ అనేది రూట్ వర్డ్ అవుతుంది, రీ అనేది ప్రిఫిక్స్ అవుతుంది, ఈడి అనేది సఫిక్స్ అవుతుంది. ఈడి ఓకే, ఈడి ఏమరా అంటే పాస్ట్ టెన్స్ మార్కర్, అది దానికి ఏం అర్థం ఏమి ఉండదు కానీ పాస్ట్ టెన్స్ మార్కర్. సో మూవ్ అనేది రూట్ వర్డ్, రీ అనేది ప్రిఫిక్స్, ఈడి అనేది సఫిక్స్. ఐ స్టూడ్ అనే బాల్కనీ ఓవర్లుకింగ్ ద పార్క్. సో లుక్ అనేది రూట్ వర్డ్, ఓవర్ అనేది ప్రిఫిక్స్, ఐఎన్జి అనేది సఫిక్స్. దెన్ హిమేష్ స్టోరీ వాజ్ అన్బిలీవబుల్. ఓకే, అన్బిలీవబుల్. సో రూట్ వచ్చి బిలీవ్, ప్రిఫిక్స్ వచ్చి అన్, ఏబుల్ వచ్చి సఫిక్స్. వన్ షుడ్ నాట్ డ్రెస్ ఇన్ఫార్మల్లీ ఇన్ ఆఫీస్. ఫార్మల్ ఓన్లీ ఎల్. హలో, somebody is disturbing the class. అందరూ మ్యూట్ చేసి పెట్టుకోండి. సో దీంతో ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకు ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా సేమ్ వర్డ్ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ ఉంది. యా, రూట్ మీనింగ్, ఈ మీనింగ్స్ అడిగేదానికి అవకాశం ఉంది. ఇది చూసుకోవాలి మనం. ఈ మీనింగ్స్ మీకు ఎగ్జామ్లో వచ్చేదానికి అవకాశం ఉంది. మనం కొద్దిగా జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి. ఓకే, చూద్దాం ఇదేముందో. ఫస్ట్ వన్ వచ్చి ఫోన్. ఇది గ్రీక్ నుంచి వచ్చింది. దీని అర్థము వర్డ్స్ ఫామ్. ఓకే, ఫోన్తో తయారైనటువంటి పదాలు చెప్పండి కొన్ని పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్, టెలిఫోన్, ఇయర్ ఫోన్, హెడ్ ఫోన్, గ్రామోఫోన్. ఓకే, హెడ్ ఫోన్ అంటాం కదా, హెడ్ ఫోన్, ఇయర్ ఫోన్. ఓకే, ఇవన్నీ వస్తాయి. టెంప్ అంటే టైం, టెంపరరీ, కాంటెంపరరీ, ఎక్స్టెంపోర్. టెంపరేచర్, టెంపరేచర్ అది వేరే. ఓకే, టెంపరేచర్ వేరే వస్తుంది, టెంపరేచర్ రాదు. టైం అనే అర్థం. టెంపోరల్, చూడండి చెప్తా చూడండి. కాంటెంపరరీ, ఎక్స్టెంపోర్, టెంపరరీ. ఓకే, దెన్ ఆల్టర్ అంటే అదర్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేట్, ఆల్టర్కేషన్, తర్వాత ఆల్టరేషన్. ఓకే, ఆల్టర్కేషన్ రాసుకోండి ఈ పదాలు, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇవి రాసుకొనే ఉంటారు. ఆల్టర్నేట్, ఆల్టర్కేషన్, ఆల్టరేషన్. థర్మ్ అంటే హీట్ అని అర్థం, హీట్. సో థర్మామీటర్. ఓకే, థర్మల్ పవర్, థర్మోస్టాట్, ఇవన్నీ వస్తాయి. థర్మల్ పవర్, థర్మోస్టాట్, తర్వాత థర్మామీటర్, ఇవన్నీ. తర్వాత ప్యాటర్ అంటే ఫాదర్ అని అర్థం. ప్యాటర్నిటీ, ప్యాటర్నల్ ప్రాపర్టీ. ఓకే, ప్యాట్రియార్కీ, ప్యాటర్నిటీ కూడా. నెక్స్ట్ వన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ యూజింగ్ ద గివెన్ క్లూస్. సో మ్యాన్, క్రియేట్ ఆర్ ప్రొడ్యూస్, ఈ పదం మనం కంప్లీట్ చేయాలి. ప్రిఫిక్స్ వచ్చి మ్యాన్, రూట్ అది. దీని అర్థం వచ్చి క్రియేట్ ఆర్ ప్రొడ్యూస్. సో ఏమొస్తుంది? మ్యానుఫ్యాక్చర్ పదం వచ్చి మ్యానుఫ్యాక్చర్. సో రూట్ వర్డ్ వచ్చి ఫ్యాక్ట్, సఫిక్స్ వచ్చి యుఆర్ఈ, మ్యానుఫ్యాక్చర్. ఓకే, నెక్స్ట్ వన్, అన్ఫార్చునేట్, నాట్ ఫేవర్డ్ బై ఫార్చ్యూన్. అన్ఫార్చునేట్, అన్ అనేది ప్రిఫిక్స్, ఫార్చ్యూన్ అనేది రూట్ అవుతుంది, ఎయిట్ అనేది సఫిక్స్ అవుతుంది. దెన్ ఫోటోగ్రాఫిక్ వాడే ఇచ్చేసాడు. సో ఫోటోగ్రాఫిక్, దీనికి రూట్ వర్డ్ ఏమవుతుంది? గ్రాఫ్ అవుతుంది. ఫోటో అనేది ప్రిఫిక్స్ అవుతుంది, ఐసి అనేది సఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్టోరీ ఆఫ్ వన్స్ ఓన్ లైఫ్, ఆటోబయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అని రాసుకోవచ్చు. దెన్ అండర్ వాటర్ వర్షిప్. ఓకే, అండర్ వాటర్ వార్షిప్, నాట్ వర్షిప్, వార్షిప్ అంటే యుద్ధ నౌక. దీన్ని ఏమంటారు? సబ్మెరీన్ అంటారు. ఏమంటారు? సబ్మెరీన్, SUBMARINE, మెరైన్ అంటే తెలుసా, సముద్రం. సబ్ అంటే లోపల అని, సబ్మెరైన్. నెక్స్ట్, ఒరిజినేటింగ్ ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఎర్త్, బయట ఉన్నది అని. దీనికి సెలెస్టియల్, దీనికి ప్రిఫిక్స్ లేదు, సెలెస్ట్ రూట్, CELEST, celestial. Next one, fill in the blanks by modifying the words in the brackets as instructed. ఇది ఎగ్జామ్ లో వచ్చినాయి లాస్ట్ టైం.
డోంట్ బి డాష్ ఏమొస్తుంది? చైల్డిష్. Childish. చైల్డ్ కి సఫిక్స్ కలపాలి. డోంట్ బి చైల్డిష్. ఈ డాష్ స్ట్రెంగ్త్ ప్రిఫిక్స్ అండ్ ఎస్టిమేట్ ఏమొస్తుంది? అండర్ ఎస్టిమేట్ ఆర్ ఓవర్ ఎస్టిమేట్ ఏదన్నా రాసుకోవచ్చు. ఈ అండర్ ఎస్టిమేటెడ్ స్ట్రెంగ్త్, అండర్ ఎస్టిమేటెడ్ అని అన్నారు, లేదంటే ఓవర్ ఎస్టిమేటెడ్ అని కూడా రాయొచ్చు. ఓవర్ ఎస్టిమేటెడ్ కరెక్టే, అండర్ ఎస్టిమేటెడ్ అని రాయాలి. ఎస్టిమేటెడ్ అని రాయాలి. ఎస్టిమేట్ అంటే మళ్ళీ తప్పు అవుతుంది. అండర్ ఎస్టిమేటెడ్ ఆర్ ఓవర్ ఎస్టిమేటెడ్. ఓకే, అయితే అండర్ ఎస్టిమేట్స్, ఓవర్ ఎస్టిమేట్స్ ఎస్ అన్న ఉండాలి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి. అవర్ టీమ్ వన్ ద హాకీ ఛాంపియన్షిప్. ఛాంపియన్షిప్, ఛాంపియన్షిప్. నెక్స్ట్, ఇట్ ఈస్ డాష్ టు కిల్ ఎండేంజర్డ్ అనిమల్స్. ఇల్లీగల్. ఇన్ ప్లస్ లీగల్. యాక్చువల్గా ప్రిఫిక్స్ వచ్చి ఇన్, ఐఎన్ ప్లస్ లీగల్ ఏమవుతుంది అంటే ఇల్లీగల్ అవుతుంది. ILLEGAL, ILLEGAL, ఇల్లీగల్. నెక్స్ట్ వన్, షీ వాస్ గివెన్ ఏ డాష్ ఆఫ్ స్వీట్స్. హ్యాండ్ఫుల్ ఆఫ్ స్వీట్స్. హ్యాండ్ఫుల్ ఆఫ్ స్వీట్స్. షీ వాస్ గివెన్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్వీట్స్. He wants to dash me on Facebook. Befriend. Befriend అంటే ఫ్రెండ్ కావడం. Befriend me on Facebook. Next, you need a dash of hard work and determination to succeed. Succeed. So ఏమొస్తుంది ఇక్కడ? Combination. Combine plus suffix. Combination. You need a combination of hard work and determination to succeed. Combination. సో ఇది చాలా చిన్న చాప్టర్, ఇది అయిపోయింది. నా విల్ గో టు ద నెక్స్ట్ వన్. హోమోనియమ్స్, హోమోగ్రాఫ్స్. ఇది కూడా మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఓకే, కంపల్సరీగా వస్తాయి. వీటిల్లో కనీసం 2-3 క్వశ్చన్లన్నా వస్తాయి. ఓకే, సో జాగ్రత్తగా దీన్ని మనము చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ చూద్దాం హోమోనియమ్స్. హోమోనియమ్స్ అంటే ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోండి. హోమోనిమ్స్ అంటే ఏమంటే వర్డ్స్ దట్ హ్యావ్ సేమ్ స్పెల్లింగ్ అండ్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ మీనింగ్. స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి మీనింగ్ డిఫరెంట్గా ఉంటే వాటిని హోమోనియమ్స్ అంటారు. హోమోగ్రాఫ్ అంటే ఏమంటే గ్రాఫ్ అంటే రైట్ అండి. స్పెల్లింగ్ సేమ్ ఉండి ప్రొనౌన్సియేషన్, మీనింగ్ డిఫరెంట్గా ఉంటే హోమోగ్రాఫ్స్ అంటారు. హోమోఫోన్ అంటే శబ్దం ఒకటేగా ఉంటుంది, అంటే ప్రొనౌన్సియేషన్ ఒకటేగా ఉండి స్పెల్లింగ్, మీనింగ్ డిఫరెంట్గా ఉంటే హోమోఫోన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చూద్దాం. ఫస్ట్ వచ్చి హోమోఫోన్స్ ఇచ్చాడు. హోమోఫోన్ అంటే లైక్ రెండు సేమ్ అన్నాడు. సేమ్ స్పెల్లింగ్ ఉంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, బట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. సే సంథింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఐ వాంటెడ్ టు లై అంటే అబద్ధం చెప్పడం. ఐ వాంటెడ్ టు లై డౌన్ అంటే పడుకోవడం. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చిన అంటే ఈచ్ సెట్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ కాలమ్ X హ్యాస్ హోమోనిమ్స్. మ్యాచ్ ఎవ్రీ సెంటెన్స్ ఆఫ్ ఈచ్ సెట్ ఇన్ కాలమ్ X విత్ ద కరస్పాండింగ్ మీనింగ్తో మనము దాన్ని కలపాలన్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. షీ విత్డ్రూ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. సో బ్యాంక్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్లో పోయి డబ్బులు డ్రా చేస్తాం, కానీ బ్యాంకుకు చాలా అర్థాలు ఉన్నాయి. యూ మస్ట్ నాట్ ఆల్వేస్ బ్యాంక్ ఆన్ హిమ్. బ్యాంక్ అంటే డిపెండ్ అని అర్థం. రిలై ఆన్. దీనికి ఒకటో దానికి సి వస్తుంది. సో ఇక్కడ సి అని రాయాలి. ఓకే, ఒకటో దాని పక్కన ఏం రాయాలా? సి అని రాయాలి. ఇక్కడ రెండో దాని పక్కన ఏ రాయాలి. ఇట్లా ఆరో మార్క్స్ ఎక్కడ మీరు ఎగ్జామ్లో ఒకటో దానికి సి వేయాలా, రెండో దానికి బి వేయాలా, మూడో దానికి ఏమొస్తుంది? ఐ సాట్ ఆన్ ద బ్యాంక్ అండ్ వాచ్ బోట్ సెయిల్ బై. ఇది రివర్ బ్యాంక్ అన్నాడు. సో స్లోపింగ్ ల్యాండ్ బిసైడ్ ఏ వాటర్ బాడీ. సో ఇది దీనికి బి వస్తుంది. సో దీనికి ఆన్సర్స్ ఏమొస్తుంది? సినేనా? యూ మస్ట్ నాట్ ఆల్వేస్ బ్యాంక్ ఆన్ హిమ్. ఓకే, సిఏబి ఆన్సర్. సిఏబి. నెక్స్ట్ ఇది చూద్దాం. దీంట్లో ఏముంది? ఫేర్. హీ వాస్ ఫేర్ స్కిన్డ్. ఫేర్ అంటే ఏంటి? ఇక్కడ ట్రావెలింగ్ షో కాదు, స్లైట్లీ అబౌవ్ యావరేజ్ కాదు, ఫ్రీ ఫ్రమ్ హిస్ బయాస్ కాదు, లైట్లీ కలర్డ్. ఇది లైట్లీ కలర్డ్. ఒకటో దానికి డి. హీ వాస్ ఫేర్లీ స్కిన్, డి. ఇట్ వాజంట్ ఏ ఫేర్ డీల్ అంటే ఏంది? ఫ్రీ ఫ్రమ్ బయాస్ ఆర్ డిసెప్షన్ అనే అర్థం వస్తుంది అన్నట్టు. ఓకే, ఒకసారి చూద్దాం. 1 minute. ఎవరో వచ్చారు. ఏదో కాలేజీలో ఉన్నాను, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంట్లో ఉంటే ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఒకటో దానికి డి, రెండో దానికి ఏమొస్తుంది చూడండి, రెండో దానికి సి వస్తుంది.
free from bias or deception. Free from bias or deception. We visited the fair. Fair అంటే జాతర అని అర్థం. ట్రావెలింగ్ షో ఆర్ ఎగ్జిబిషన్. సో ఏ వస్తుంది దీనికి? విజిటెడ్ ద ఫేర్ ఏ. ఇంకా మిగిలింది ఏముంది? హర్ పర్ఫార్మెన్స్ వాస్ ఫేర్, స్లైట్లీ అబౌవ్ యావరేజ్, హర్ క్వాలిటీ. సో బి వస్తున్నాడు. సో ఈ రకంగా మనము ఆన్సర్ రాసుకున్నారా? ఇది ఆన్సర్లు. హీ వాస్ ఫేర్ స్కిన్డ్, డి. ఓకే, తర్వాత ఇట్ వాజన్ ఫేర్ డీల్ ఫ్రీ ఫ్రమ్ బాయ్స్, డిసి ఏనేనా ట్రావెలింగ్ షో, ఎస్. తర్వాత బి, డిసిఏబి. ఇక్కడ సిఏబి, ఇది డిసిఏబి. నెక్స్ట్, ఇట్ సూట్ మై నీడ్స్. సూట్, సూట్ అనే పదం మూడిట్లో సూట్ అని ఉంది. ఐ ఓర్ మై బెస్ట్ సూట్, ఐ బ్రాట్ ఏ బెస్ట్ సూట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ దానికి ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ దానికి ఇట్ సూట్ మై నీడ్స్ అంటే ఇది నాకు సరిపోతుంది అని. బి యాక్సెప్టబుల్ టు, సి, మళ్ళా సీనే వచ్చింది. ఐ ఓర్ మై బెస్ట్ సూట్, ఐ ఓర్ మై బెస్ట్ సూట్, దీనికి ఏమొచ్చింది? సెట్ ఆఫ్ గార్మెంట్స్, దీనికి కూడా ఏనే వచ్చింది. ఐ బ్రాట్ ఏ సూట్ అగేన్స్ట్ హిమ్, లీగల్ ప్రొసీడింగ్స్, ఇది బి. ఇది కూడా సిఏబినే వచ్చింది. అన్ని సిఏబిలో ఉన్నాయి దీంట్లో. సిఏబి, బిసిఏబి, సిఏబి. ఓకే, నెక్స్ట్ వన్. ద మ్యాప్ వాస్ నాట్ టు స్కేల్. ద మ్యాప్ వాస్ నాట్ టు స్కేల్, ఇది మొత్తం స్కేల్ 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 స్కేల్. సో దీనికి ఏమని చూద్దాం. ఫస్ట్ దానికి ద మ్యాప్ వాస్ నాట్ టు స్కేల్ అన్నప్పుడు రేషియో బిట్వీన్ యాక్చువల్ సైజ్ అండ్ ఇట్స్ ఇమేజ్. ఎస్, మ్యాప్ కంటే ఇదే అన్నట్టు, రేషియో బిట్వీన్ యాక్చువల్ సైజ్ అండ్ ఇట్స్ ఇమేజ్. సో బి వచ్చింది. బి ఫస్ట్ దానికి బి. నెక్స్ట్ రెండో దానికి ద థీఫ్ కుడ్ ఈజీలీ స్కేల్ ద వాల్ అంటే ఎక్కడ గెట్ ఆన్ టాప్. సో ఏ వచ్చింది. డిఏ, ఇప్పుడు సిఏబి పోయింది అన్నట్టు. డిఏ. ద పేషెంట్ స్టూడ్ ఆన్ ద స్కేల్, ఇది వెయింగ్ ఇన్స్ట్రుమెంట్, డి.